నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, ది లయన్ కింగ్ ముఫాసా అనే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఎలా ఉందంటారు? అట్లా చెప్పాలి అంటే ఎప్పటి నుంచో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన సిరీస్ ఇది ది లయన్ కింగ్. కార్టూన్గా రిలీజ్ అయినప్పుడే పెద్ద సంచలనం, పుస్తకంగా రిలీజ్ చేసినా పెద్ద సంచలనం. దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్స్ టిమోన్ అండ్ పుంబా, అది ఇంకా పెద్ద హిట్. సో ఇట్లా వీళ్ళు ఏం చేశారు, మొన్న రీసెంట్లీ 2019లో సినిమా రిలీజ్ చేశారు లయన్ కింగ్, పెద్ద హిట్. అప్పటికీ అభిమానులు ఉన్నారు దానికి. అండ్ తెలుగులో రిలీజ్ చేసి తెలుగులోనూ పెద్ద హిట్. మన వాళ్ళందరూ జగపతి బాబు గారు, నాని గారు, అందరూ బ్రహ్మానందం అందరూ ఇచ్చారు వాయిస్లు దానికి, పెద్ద హిట్. ఇప్పుడు దానికి ముఫాసా అనే, అంటే ఎలా కింగ్ అయ్యాడు, చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఎదిగాడు, అమాయకంగా ఉంటూ రాజ్యాన్ని చేజిక్కించుకునే లెవెల్కి ఎలా ఎదిగాడు అనే కథని తీసుకొచ్చారనమాట. ప్రపంచవ్యాప్తంగా దీనికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. అండ్ రిలీజ్ డేట్ వచ్చేసి December 20 లాక్ చేశారు, క్రిస్మస్ కానుక అనుకుంటా మోస్ట్లీ. ఇక చెప్తాలనుకుంటే ప్రతిసారి December 16, 17 ఆ టైంలో హాఫ్ మంత్లో మన అవతార్ వస్తుంది అనుకున్నారు. అవతార్ ఆల్రెడీ పంచభూతాలు, ఆల్రెడీ భూమి అయింది, నిన్న వాటర్ అయింది, నెక్స్ట్ అగ్ని ఉంది. సో దానికి సంబంధించి ఏమైనా వస్తుంది అనుకుంటే ఈ పెద్ద అప్డేట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీళ్ళు ఇప్పుడే ఎందుకు లాక్ చేశారు అంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి అభిమానులు ఉన్నారు, ఎవరైనా చూస్తారు. సో డిసెంబర్లో వీళ్ళ దరిదాపులోకి వెళ్ళకపోవడమే మంచిది. మిగతా ఏ సినిమాలైనా, ఎన్ని లాంగ్వేజెస్ అయినా సరే, అన్ని థియేటర్స్లో నాకు తెలియని అడిగితే లాస్ట్ టైమే ఇది కొన్ని వేల కోట్లు కొల్లగొట్టింది, 5,000 కోట్లు 6,000 కోట్లు ది లయన్ కింగ్. ఇక ఇప్పుడు అనుకుంటే నాకు తెలిసి 10,000 కోట్లు ఈజీగా తీస్తుంది. అండ్ మన తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరుతాయి ఇన్ కేసు. లాస్ట్ టైం కూడా క్వాలిటీ పరంగా వీళ్ళు ఎక్కడ రాజీ పడలేదు, చాలా బాగా తీశారు. డిస్నీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకో. సో వాట్ ఎవర్, ఇప్పుడు ముఫాసా మాత్రం నిన్న చిన్న టీజర్ రిలీజ్ చేస్తే అది ట్రెండింగ్లో ఉంది, విపరీతంగా ట్రెండ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.